నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఏపీ రాజధాని అమరావతి ఎవరూ టచ్ చేయలేరు. వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని సీఎం చంద్రబాబు ధ్వజం. అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ముఖ్యం. గత ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆవేదన. గురుకుల సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై విద్యార్థులకు అవగాహన. రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం కేసుని ఛేదించిన పోలీసులు. సెక్యూరిటీ గార్డే నిందితుడని ఎస్పీ వెల్లడి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమనే అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితమవుతుందని చెప్పారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ఏపీకి ఒక్కటే రాజధాని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు, ఇంచు కూడా కదల్చలేరని వ్యాఖ్యానించారు. దేశం గర్వించేలా రాజధాని అమరావతి నిర్మాణం చేస్తామని, 2028 నాటికి పనులు పూర్తి చేసి ఓ షేప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం అన్న సీఎం ఆ తీర్మానానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు, ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. ఒక అమరావతి గల దిశ. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ఆంధ్రప్రదేశ్ కి ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాజధానికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్న పవన్ కళ్యాణ్ రాజకీయ నేత ఎన్నికల గురించి ఆలోచిస్తాడని, దార్శనికుడు ఒక తరం గురించి ఆలోచన చేస్తాడని వ్యాఖ్యానించారు. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే, ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. వారు నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. ఎక్కడో ఒక చోట ముందుకెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారండి అంటే, ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభండాలు వేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపున మనస వాచ కర్మణ
సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జై ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. భూమిపై ఎవరూ శాశ్వతం కాదని, వ్యవస్థలే శాశ్వతమన్న మంత్రి లోకేష్ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అధ్యక్ష, భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఇది మన భవిష్యత్తుగా దీనిపై మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి, మనందరం చూసాం అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే పక్క రాష్ట్రాలు చూసి అసూయపడుతున్నా అధ్యక్ష. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయని నాకు అసూయ ఉంది అధ్యక్ష. ఒక ఆంధ్రుడిగా నాకు అసూయ ఉంది. ఒక కసితో, ఒక పట్టుదలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అద్భుతంగా నిర్మించాలి, అన్ని ప్రాంతాలు ముందరికి తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి కసితో మేమందరం ఉన్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞమిదని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని భావించానని, తీర్మానంను బలపరిచి చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందుతారని ఆశించినా ఫలితం శూన్యమని అన్నారు. ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది. తెలుగు జాతి ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు అని ఘంటాపథంగా ప్రకటించారు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. సభ్యులంతా ఈనాటి సమావేశానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాజధాని అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆ సంస్థలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ రామునే కారకుడని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం కేసు విచారణకు ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో మెగా సంస్థలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డే కారకుడని తేల్చి చెప్పింది. వరుసగా సెలవులు ఇవ్వకుండా డ్యూటీలు వేసిన కారణంగానే ఈ ప్రమాదం చేసినట్లు సెక్యూరిటీ గార్డ్ అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. సూపర్వైజర్ అదనపు డ్యూటీ చేయాల్సిందేనని చెప్పడంతో గార్డు ఒత్తిడికి గురయ్యాడని, అగ్ని ప్రమాదం జరిగితే సెక్యూరిటీ పెంచుతానని భావించాడని అన్నారు. జనరేటర్లో వాడే డీజిల్ ఉపయోగించి పైపులకు నిప్పు పెట్టాడని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 3 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. అంతేకాని ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 30 వరకు పైపులకు సంబంధించిన సైట్స్ ఉన్నాయని, యాజమాన్యం తప్పనిసరిగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ పెంచుకోవాలని సూచించారు. ఎవరైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారో తిప్పగుడిసే రాము, అక్కడ అతను గత సంవత్సరం నుంచి అదే సైట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర. ఈ ఫైర్ తిప్పగుడిసే రాము అనే అతను సెక్యూరిటీ గార్డే స్టార్ట్ చేశాడని మేము ఇప్పటి వరకు అది ఒక ప్రైమరీ నిర్ధారణకి వచ్చాము. సో ఈరోజు ఈ తిప్పగుడిసే రాముని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.
ఇది సెక్షన్ 326G ఆఫ్ BNS కింద అతని మీద కేసు నమోదు చేసి కేసు ఆల్టర్ చేసి అతనికి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఎప్పటి నుంచి ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఫస్ట్ ఈ తిప్పగుడిసి రామును మేము విచారించాము. ఆ రోజు కూడా విచారించాము. ఆ రోజు నుంచి మేము నోటీస్ చేసింది ఏంటంటే అతను ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. దాంతో మాకు అతని మీద కొంత అనుమానం వచ్చింది. అతన్ని డీటెయిల్గా ఇంటరోగేట్ చేయడం జరిగింది. ఇంటరోగేట్ చేస్తే అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఎవరైనా అవాకులు చవాకులు పేలితే తాట తీస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడారు. రాజధానికి రక్షణ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీ సమావేశం పెట్టిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన వలన ఆంధ్ర ప్రజలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాయాల పాలు చేశారని ఆరోపించారు. జగన్ రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే కాకుండా అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. జగన్ ని ఒక్క మాటతో చంపేస్తాము, కానీ అది మా సంస్కారం కాదన్న పెంబసాని వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మా పెమ్మసాని గారు, ఏమయ్యా వ్యక్తిగత హననం చేస్తూ ఉంటావు, నీలాగా కత్తులు పట్టుకొని, నీలాగా కర్రలు పట్టుకొని, నీలాగా గొడ్డలు పట్టుకొని మనుషుల్ని చంపాల్సినటువంటి అవసరం లేదు. నీ భాష వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ప్రతి క్షణం హననం, హననం అంటే చంపటం, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గనుక పౌరుషంగా ఒక పదం గనుక వాడితే నువ్వు మాటకేసేస్తావని చెప్పేసి పెమ్మసాని గారు మాట్లాడితే ఆయనకి కూడా కోపం వచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటని పక్కకు వదిలేసి చంపేస్తానన్నాడు, చంపుతారా అంటే, అయ్యా పెమ్మసాని గారు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చినటువంటి తండ్రిని విమానాలు ఎక్కించి చంపించేటువంటి క్రూరుడు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొహం చూస్తేనే అనేక పరిశ్రమలు బారులు తీరి నిలబడి, ఇలా వైజాగ్లో కానీ ఎక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ, నిన్న నిప్పల్ స్టీల్ వాళ్ళు కూడా వచ్చి మేము పెడతామని చెప్పేసి అతిపెద్ద పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలు కూడా వచ్చినటువంటి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మీ పార్టీ నాయకులు అంబాబు రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన దేశ భవిష్యత్తు ప్రగతి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రాంబాబు గారు ఇప్పుడైనా కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. మస్తాన్ దర్గా వెనుక ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, ఏటగ్రహారం 13వ లైన్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కలెక్టర్ చెక్ చేశారు. వంటగదులను, డార్మిటరీలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోడిగుడ్డు 52 రూపాయలు వస్తుంది డైలీ మంత్లీ 1000 వస్తుంది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. డీహైడ్రేషన్ కాకుండా మంచినీరు తాగడంతో పాటు ఎండల్లో తిరిగేటప్పుడు క్యాప్లు, గొడుగులు వాడాలని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదపలకలూరు రోడ్లోని విజ్ఞాన్ కళాశాలలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్ నినాదంతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం నిర్దేశించిన 10 సూత్రాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి నెల జరుగుతున్న సాసా కార్యక్రమాల్లో సుమారు 3 నుండి 4 లక్షల మంది ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, అంగన్వాడీ సెంటర్స్, బస్టాండ్లు, హాస్పిటల్స్లో పాల్గొంటూ పారిశుద్ధ్యంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు తమ వంతు బాధ్యతగా వ్యర్థాల విభజన మరియు సరైన నిర్వహణ చేపట్టాలని, పచ్చదనం పెంపు, విద్యుత్ పొదుపు మరియు నీటి సంరక్షణ కోసం నడుం బిగించాలని కోరారు. మొదట విజ్ఞాన్ విద్యా సంస్థల ప్రాంగణంలో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ను ప్రారంభించి సదస్సు అనంతరం విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి ఐటీసీ ఫినిష్ సొసైటీ వ్యర్థాల విభజనపై రూపొందించిన పోస్టర్లని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, విజ్ఞాన్ నిరుల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి రాధిక, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వి అనురాధ, ఐటీసీ ఫినిష్ సొసైటీ నుండి శైలజ, జయ, జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషన్ 2047 ఏదైతే విషన్ 2020 అని పెట్టారో అదేవిధంగా ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అని పెట్టి దానికి ఒక 10 సూత్రాలు ఇచ్చారు. సో ఈ 10 సూత్రాల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇక్కడ ఉన్న టీచర్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఈ 10 సూత్రాల గురించి మీ పిల్లలకు తెలియచేయండి. అవి అన్నీ కూడా మీకు రిలేటెడ్. ఈ 10 సూత్రాలు ఏంటో మీరు తెలుసుకో. రాజ్యాంగబద్ధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలే కానీ సంఖ్యాబలం ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదని జనసేన నాయకులు చందు సాంబశివరావు పేర్కొన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిరియాల గోపీకుమార్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అమరావతి రోడ్లో జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు అండగా ఉండే పార్టీని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. భావాలు ముఖ్యం కానీ సంఖ్యాబలం ముఖ్యం కాదన్నారు. అందుకే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న జనసేన పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమీ కార్యక్రమంలో సుమారు 20 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారని మిరియాల గోపీకుమార్ వెల్లడించారు. రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తు వీరాంజనేయులు, బత్తుల నాగేశ్వరరావు, మిరియాల ప్రసాదరావు, టేగల వెంకటేశ్వరరావు, మండ్లమూడి గాంధీ, రాధానాయుడు తదితరులు పాల్గొన్నారు. సైజ్ డస్ నాట్ మ్యాటర్. అనేక సందర్భాల్లో చూసాం, మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం, ఫ్యూచర్లో కూడా చూస్తాం. మీ భావాలు ఇంపార్టెంటే కానీ మీరు 10 మంది 100 మంది అనేది నిజంగా కౌంట్ కాదు. ఆ 100 మంది అనుకున్న వాళ్ళకు కూడా 5-10 మంది నిజంగా సహాయపడగలరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాటలిస్ట్, ఒక పెద్ద వ్యవస్థలో ఆయన క్యాటలిస్ట్. మీకు ఒక పాల కొండ ఉందనుకుంటే దాంట్లో ఆయన తోడు లాంటి వాడు. ఆయన తోడుగా ఉంటేనే పెరుగవుద్ది, మజ్జిగ అవుద్ది, వెన్న అవుద్ది, నెయ్యి అవుద్ది, అన్నీ అవుద్ది. అదే మనం కొంతమంది నాయకులను చూసాం, వాళ్ళ ఆలోచనలు ఉప్పు కల్లులాగా తయారైంది. కాబట్టి ఈ కుండలో ఉన్న పాలంతా కూడా చెడిపోయింది, ఎవరికీ ఉపయోగపడకుండా పోయింది. కాబట్టి అలాంటి నాయకత్వం మనకు అవసరం లేదు. నేను కెటలిస్ట్గా ఉంటాను, నేను ఈస్ట్గా ఉంటాను, నేను తోడుగా ఉంటాను, నేను ఈ పాలన కాపాడుతాను, ఇది మనందరిది అనే భావన. రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ ఉద్యమీ కార్యక్రమం ఒక ఉధృతంగా సుమారు ఒక 20 లక్షల పైచిలకు ఇప్పటికే సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మన గుంటూరు నగరంలో కూడా చాలా విస్తృతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మన రాష్ట్ర సమన్వయకర్త అయినటువంటి మన చందు సాంబశివరావు గారి యొక్క అడుగు జాడల్లో మేము అందరం కూడా కృషి చేసి మరి ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని మేము నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా అమరావతి రోడ్లో ప్రత్యేకంగా మేము ఈ కార్యక్రమాన్ని గత 20 రోజుల నుంచి కూడా నిర్విరామంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మాకు సహకరించినటువంటి నా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జీజీహెచ్లో చికిత్స పొందుతూ పోలీసుల కన్నుగప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన గుంటూరులో జరిగింది. తెనాలి 1 టౌన్ పిఎస్ పరిధిలో అరెస్టు కాబడిన అజిత్ కుమార్ ను రేపల్లె సబ్ జైలుకి తరలించారు. అయితే అనారోగ్య కారణాల వలన పోలీస్ అజిత్ కుమార్ ను 3 రోజుల క్రితం జీజీహెచ్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఆ క్రమంలోనే శనివారం జీజీహెచ్లో చికిత్స పొందుతూ నిందితుడు పోలీసులు కళ్లు కప్పి పరారైపోయాడు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలో కూడా అజిత్ కుమార్ ఒంగోలులో పోలీసులు కళ్లు కప్పి పరారయ్యారు. అలాంటి నిందితుని విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం స్థానికులను విస్మయపరిచింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందమయమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. పీడకల లాంటి గత 5 ఏళ్లు వైసీపీ పాలన నుంచి విముక్తి పొంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సుపరిపాలనలో రాష్ట్రం ప్రశాంత నిలయంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావు తోటలో జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రజలు, విద్యార్థులు సచివాలయ సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత, మన లక్ష్యం, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని, డివిజన్ను, తమ చుట్టుప్రక్కల ప్రాంతాలను, తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుదామన్న బాధ్యతతో ప్రజలు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు చింతకాయ వెంకట సాయి, సుబాని, నాగూర్, రంగా, సుబ్బారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద ప్రజలు అవగాహన కలిగించి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి నెల 3వ శనివారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ నెల 3వ వారం రంజాన్ వచ్చింది, ముస్లిం సోదరుల పండుగ. కాబట్టి ఈ నెల 4వ శనివారం ఈ రోజున ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక పని అప్పచెప్పినప్పుడు అది విజయవంతం అవ్వాలంటే, ఆ లక్ష్యం కనుక పూర్తి అవ్వాలంటే ప్రజల సహకారం అవసరం. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ పని కూడా కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో దాని లక్ష్యంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి నుంచే మన శుభ్రత బాగుండాలి. ఇంటిలో చెత్తని చాలా జాగ్రత్తగా 4 విభాగాలుగా చేసుకొని బడిఈడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే నినాదంతో ఈరోజు తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో మెయిన్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి విద్యార్థుల నమోదులో గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ముందుండే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 25 ప్రకారం ప్రజలకు మత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ నేడు దానికి భంగం వాటిల్లుతుందన్నారు. వెంటనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసు, సలీమా, మద్దు ప్రేమజ్యోతిబాబు, మంగాదేవి, కోరపాటి కృష్ణ, ఉగ్గం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఉండాలి అనేది ఆర్టికల్ 15లో, ఆర్టికల్ 25లో చెప్పిన విధంగా ఈరోజు మరి తీర్పు దానికి వ్యతిరేకంగా రావటం మేము అందరం దీన్ని నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క క్రైస్తవులుగా ఉన్నవారు ఆల్రెడీ ఎస్సీలుగా ఉంటూ కొంతమంది క్రైస్తవులుగా చర్చిలకు వెళ్తున్నవారు దీని విషయంలో అందరూ చాలా బాధపడటం జరుగుతుంది. దాదాపు 85% అగ్రకులాల వాళ్లే ఉన్నందున వారికి ఈ యొక్క ఎస్సీల యొక్క బాధలు వారికి తెలియదు గనక ఆ తీర్పు ఆ విధంగా ఇవ్వటం జరిగిందని మేము అనుకుంటున్నాం. కొత్తపేటలోని నారాయణ స్కూల్లోని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహక బృందం సర్టిఫికెట్లు అందించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ భవిష్యత్తుకు కావాల్సిన క్రమశిక్షణను చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వలన ఉన్నత స్థాయిలో ఉంటారని అన్నారు. ఉన్నత విలువలతో విద్యను అభ్యసించడం వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నారాయణ స్కూల్ ముందంజలో ఉంటుందన్నారు. స్కూల్ అధ్యాపక బృందం ఒక్క చదివే కాకుండా ఆటపాటలతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారని అన్నారు. నారాయణ స్కూల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ లో ప్రతి విద్యార్థికి శిక్షణ ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడమే నారాయణ స్కూల్ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ చామ్స్ R&D హెడ్ వాణి,
ఈ కిడ్స్ R&D హెడ్ మరియా ప్యాట్రిక్, ఈ చామ్స్ కోఆర్డినేటర్ బేబీ రాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ఎస్కే షమీం, ప్రిన్సిపల్ ఎస్కే సుబాని, వైస్ ప్రిన్సిపల్ ప్రవళిక, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ సింధియా మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళు సాధించిన విజయాలని వాళ్ళకి ఒక మోటివేషన్గా ఇస్తూ రాబోయే స్టేజ్లో అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కిడ్స్ నుంచి ప్రైమరీకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతతో ఉండాలో అనేదాన్ని బాధ్యతని వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళ సక్సెస్ని అభినందిస్తూ వాళ్ళని తర్వాత క్లాసుల్లో పంపించడం జరుగుతూ ఉంది. సో ఇలా పంపించే ప్రాసెస్లో పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని అత్యద్భుతంగా ఉండాలని ఆశిస్తూ టీచర్స్ అందరూ అలాగే మేనేజ్మెంట్ అందరూ వాళ్ళని ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులు ఇప్పటివరకు ఇచ్చిన సహాయ సహకారాలకి కృతజ్ఞతలు చెప్తూ మనం ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఏపీ రాజధాని అమరావతి ఎవరూ టచ్ చేయలేరు, వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని సీఎం చంద్రబాబు ధ్వజం. అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ముఖ్యం, గత ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆవేదన. గురుకుల సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై విద్యార్థులకు అవగాహన. రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం కేసుని ఛేదించిన పోలీసులు. సెక్యూరిటీ గార్డే నిందితుడని ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.